అందరికీ ముందుగా శ్రావణ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. శుక్రవారం అంటే ఇంట్లో పండుగ లెక్కనే కదా. ఇక ఉదయాన్నే లేచి ఇంట్లో క్లీన్ చేసుకొని బయట కూడా క్లీన్ చేసుకొని మాకున్న చిన్న ప్లేస్లో పద్మ ముగ్గు వేసుకున్నాను. అలానే కడపలు కూడా శుద్ధి చేసుకొని, కడపలు కూడా లక్ష్మీదేవి స్వరూపం. ఇక పువ్వులు పెట్టుకొని అలంకరించుకొని ఇలాగా పూజ చేసుకుంటానన్నమాట. ఇక అన్నం పరమాన్నం చేశానన్నమాట. అమ్మవారికి వేడివేడిగా నైవేద్యం ఎక్కించకూడదని చల్ల నీళ్ళల్లో చల్లార్చాక అమ్మవారికి నైవేద్యం ఎక్కించాను. ఇక పూజ అంతా అయిపోయాక ఇల్లంతా ఇలాగా ధూపం వేస్తాను. నెగిటివిటీ ఏదన్నా ఉన్నా పోయి ఈ పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది. దేవస్థానంలో ఉన్నట్టుగా స్మెల్ వస్తుంది అన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇలా. ఇక ప్రతి శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఇల్లంతా ధూపం వేస్తాను. ఇక దీపారాధన అయిపోయాక తులసమ్మ కాడ కూడా దీపారాధన చేసుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అష్టకం అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకుంటానన్నమాట. ఇదిగోండి మీకు చిన్నపాటి హోమ్ టూర్ చూపిస్తున్నాను. ఇక ఇంట్లో నుంచి ఇదిగోండి ఎంత కలగా అనిపిస్తుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.